మాత్రమే అన్యాయం చేస్తున్నారు, తక్కిన వాళ్ళు చాలా ధర్మాత్ములు. ఇది కాన్సెప్ట్. ఎంతవరకు ఉంటుందంటారు? కాదు, ఈ దేశంలో లక్షల ఎకరాల భూముల్ని ఆక్రమించినటువంటి వీళ్ళు కనిపించడం లేదా? కనిపిస్తున్నారు లేదా? ఏం వాళ్ళని విలన్లుగా చూపించలేవా? సిగ్గులే? ఏదో డబ్బుల కోసం నీ ధర్మాన్ని నువ్వు కించపరుచుకుంటున్నావు. ఆ సినిమా మొదలు పెట్టేటప్పుడు టెంకాయ కొడతారు, దండం పెడతారు, వెంకటేశ్వర స్వామి దీవెనలతో అంటారు. ఎమోషన్స్ మీద ఆడుకునేటటువంటి వాళ్ళ గురించి ఎందుకు మనం? బట్ ఎంత ఇంపాక్ట్ ఉంటుందండి. నిన్న నిన్న మీరు చూసుంటారు కదా, మీర్పేట్లో టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. ఓటీటీలో లేదంటే ఇక్కడ సూక్ష్మదర్శిని, దృశ్యం లాంటి సినిమాలు చూశాను బాగా ఎక్కువ అని చెప్పి ఏదో ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారంట. పోలీసులు కూడా ఈ కేసుని ఎలా నారేట్ చేయాలో మాకు అర్థం కావట్లేదు, అలాంటి రీతిలో ఈయన అని చెప్పి ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్. సిపి సుధీర్ బాబు గారు హీటర్ తో కాల్చి ఉడకబెట్టి కాల్చి పొడి మనిషిలో ఉండేటటువంటి రాక్షసత్వాన్ని, ఎమోషన్స్ ని ఎంత అమ్మాయి ఓల్డ్ మూవీస్ చూసావు కదా, చూసావా నువ్వు ఏమన్నా? కొన్ని మా టైంలో వచ్చిన మూవీస్ చాలా హాయిగా ఉండేవి, మంచి సాహిత్యం, చక్కటి పాటలు, ఏదో ఒక సందేశం. సో ఆ సినిమాలు చూసి అంటే అది ఎంత క్రైమ్ సొసైటీలో, దాని ఇన్ఫ్లుయెన్స్ ఎంతలా ఉంది, డైరెక్టర్స్ ఎలా ఆలోచించాలి ఒక మూవీ తీయాలి అని అనుకున్నప్పుడు, ఎందుకు ఆలోచించట్లేదు? కమర్షియలైజ్ అయిపోయింది. ఎవడికి సోషల్ కాన్షియస్నెస్ ఎవడికమ్మా? నేను కోట్లు పెడుతున్నాను, నేను రూపాయలు పెడితే లక్షలు తీసుకోవాలా, కోట్లు పెడితే వేల కోట్లు తీసుకోవాలా, ఇది కదా ఆలోచన. సోషల్ బైండింగ్, దిస్ ఈజ్ మై సొసైటీ అని ఎవడు అనుకుంటున్నాడు చెప్పు? నేను ఈ సొసైటీకి దూరం, ఐఆమ్ ద క్రియేటర్, ఐఆమ్ ద కింగ్. మీ ఎక్స్పీరియన్స్ లో ఇన్ని వేల బుక్స్, కొన్ని వందల కొద్ది తిరిగేసిన మీ పఠనం ద్వారా తెలుసుకున్నది ఏంటి? హిందూగా పుట్టిన ఒక వ్యక్తి చనిపోయే లోపు మోక్షం రావాలి అంటే ఈ పలానా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే మోక్షం వస్తుంది. రాదు. ఎందుకు? మనం చేసిన పాపాలు అలా ఉన్నాయా? రాదు. పాపాలు పోవు. ఏ గుడికి వెళ్ళినా రాదు. ఎందుకు? గుడికి వెళ్ళినంత మాత్రాన మోక్షం వచ్చే పని అయితే గుడికి వెళ్ళిన వాళ్ళందరికీ మోక్షం రావాలా? నువ్వు గుడి ప్రాథమిక స్థితి, అక్కడి నుంచి ఎదుగు, దైవత్వం వైపు అడుగులు వేయి. అసలు దేవుడు ఎవరు, ఎట్లా ఆరాధించాలా, ఆయనలో కలవాలి అని అంటే నువ్వేం చేయాలా? ఆ సాధన చేస్తే నీకు మోక్షం వస్తుంది. కానీ దేవుడి దగ్గరికి పోయి ఏంటో ఇక్కడ సరే. ఇంకొక మంచి దోహ గుర్తొచ్చింది, చెప్తాను. కబీర్ దోహానే, కర్మే మాలా ఫిరై జీబ్ ఫిరై ముహ్ మాహి, మనువాతో దశ దిశ ఫిరై యహతో సుమిరన్ నాహి. అంటే చేతిలో జపమాల తిరుగుతూ ఉంటది, నోట్లో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వాడు ఏం చేస్తున్నాడు? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నా పెట్లో డబ్బులు తెస్తున్నట్టుంది మా ఆవిడ. యహతో సుమిరన్ నాహి, అది స్మరణ ఎందుకు అవుద్ది? చెప్తాం శివుడి మీద భక్తి చెప్పుల మీద అని, బయట చెప్పులు వదిలొచ్చాను ఎవడైనా వేసుకుపోతాడేమో. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే, కానీ అక్కడికి పోయి దండం పెట్టినంత మాత్రాన నీకు మోక్షం వస్తుంది, ఆధ్యాత్మికత వస్తుంది అంటే ఉత్తమాట. రైట్. మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతాను. నిజంగానే పాపాలు వెంటాడుతాయా? సరేనమ్మా, నేను ఒక ప్రశ్న వేస్తాను. నువ్వు వేసిన ప్రశ్నకి ప్రశ్న ఇది. ఒక మంచి సంపన్న కుటుంబంలో పుట్టింది, ఇంకొక అమ్మాయి చాలా హీనమైన కుటుంబంలో పుట్టింది, అంటే చాలా పేద కుటుంబంలో పుట్టింది. శ్రావణి చాలా అందంగా ఉంది, ఇంకొక అమ్మాయి చాలా కురూపిగా ఉంది. శ్రావణికి
అన్ని అవయవాలన్నీ సరిగ్గా ఉన్నాయి, ఇంకొక అమ్మాయికి అవయవాలు ఏవి సరిగ్గా లేవు. ఎందుకు జరిగింది ఈ సృష్టిలో తేడా? ఎందుకు జరిగింది? దీనికి ఏం రీజన్ చెప్తావు? నువ్వు ఇంత గొప్పగా ఉండడానికి కారణం ఏమిటి? అంత దీన పరిస్థితుల్లో వాళ్ళు ఉండడానికి కారణం ఏమిటి? ఎక్కడ ఏదో ఒకటి ఉండాలిగా, కార్యకారణ సంబంధం. అవునా కాదమ్మా? దీనికి కారణం ఏదో ఉండాలా, నువ్వు ఇలా ఉండడానికి కారణం ఏదో ఉండాలా. ఫైనాన్షియల్ థింగ్ కారణం కాదంటారా? సరే, ఫైనాన్షియల్ థింగ్ అనుకుందాం. కోట్లు ఉన్నటువంటి వాళ్ళు ఆకున్న వాళ్ళు లేరా? ట్రూ. ఉన్నారా లేరా? ఉన్నారు. ఆర్థికమైనటువంటి విధానం అక్కడ ఎందుకు లేదు? అక్కడ ఎందుకు అప్లై కావాలా? సరే, నువ్వు సరే డబ్బులు ఆర్థికం అని అన్నావు. అంగవైకల్యానికి ఆర్థికానికి సంబంధం ఏంది? అవునా కాదా? ఇప్పుడు నువ్వు అన్ని అవయవాలు సరిగ్గా పుట్టివి, ఇంకొక బిడ్డ కొన్ని అవయవ లోపాలతో పుట్టుండే. దీనికి కారణం ఏమిటంటావు? ఎస్, ఇంకొకటి అనుకుందాం. కర్మ సిద్ధాంతాన్ని అంత లోతుగా పోయి ఆలోచించడం కంటే చాలా సులభంగా మనం మాట్లాడుకుందాం. నువ్వు ఒక మంచి చేస్తే నీకు ఒక మంచి జరుగుద్ది, నువ్వు ఒక చెడు చేస్తే నీకు చెడు జరుగుద్ది. ఈజ్ ఇట్ క్లియర్? యాజ్ సింపుల్ యాజ్ సచ్. బాల్ నువ్వు గోడ కొడితే అది వెనక్కి తిరిగి వస్తుంది, నువ్వు ఏది ఇస్తే నీకు అదే వస్తుంది. నువ్వు ఇఫ్ యు డూ గుడ్ యు గెట్ గుడ్, యు డూ బ్యాడ్. నేను చాలా సింపుల్ గా చెప్పా. మన గత జన్మలో లేదు అని అంటే మన జనరేషన్స్ గతంలో చేసినవన్నీ కూడా ఈ జనరేషన్స్ వాళ్ళు బేర్ చేస్తున్నారు, వెంటాడుతుంది అనేవి నమ్మాలంటారు. లేకపోతే నేను ఇందాక చెప్పినటువంటి కారణాలన్నిటికీ ఆన్సర్ చెప్పు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, వాడికంటే అద్భుతమైన తెలివి గలవాడు, ప్యూన్గా పనిచేస్తుంటాడు. వీడికి ఉన్నదేంది, వాడికి లేనిదేంది? లక్. ఎట్టొస్తుంది ఈ లక్? ఏంది మళ్ళా? ఇక్కడ చాలా కర్మను పోయి కర్మ నుంచి మళ్ళా లక్కకు మారు. మీరు కంపేర్ చేసిన థింగ్ లో అతను ఐఏఎస్, అక్కడ చదువుకు కొలబద్దలు చాలా ఉన్నాయి. మన దేశంలో క్యాస్ట్ ఉంది, రిజర్వేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ పోనీ వీడు కూడా క్యాస్ట్ రిజర్వేషన్ వాటిలో పుట్టొచ్చుగా, ఇంత తెలియగలవాడా? ఇది తెగేది కాదులేదు. చర్చ అనంతం. అర్థమైందా? నేను ఎక్కడ మాట్లాడుతున్నానో అర్థమైందా నీకు? సో నువ్వు చేసిన కర్మే నిన్ను ఉంచుతుంది. నువ్వు సత్కర్మాలు చేస్తే మంచి జన్మని తీసుకుంటావు. పునర్జన్మ ఉన్నది అని నమ్మితే, నంబర్ 1 ఫస్ట్ లెట్ మీ బీ. సత్కర్మలు చేయకపోతే 84 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక జీవరాశిగా పుట్టచ్చు కూడా. ఈరోజు ఉదయం ఒక వార్త చదివా. ఒక స్కూల్ స్టూడెంట్ చనిపోయిన తర్వాత తన జన్మ ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి తనని తాను కత్తితో పొడుచుకొని అనిపోయింది. స్కూల్ స్టూడెంట్. నీకు చావుకి తెలుసా? నీకు పెద్దవాళ్ళు చెప్తుంటారు, నిందలేందే బొందిపోదు అని. విన్నావా ఎప్పుడైనా ఈ సామెత? కొంచెం రేర్గా. నిందలేందే బొందిపోదు అంటే సావు అనేది అల్టిమేట్ జరిగింది. కానీ ఇప్పుడు నువ్వేం చెప్పావు కాజు దానికి? ఆయన క్యాన్సర్తో చచ్చాడు, ఈయన టీబీతో చచ్చాడు, ఆయన యాక్సిడెంట్లో చచ్చాడు, ఈయన గుండాగి చచ్చాడు, ఆయన ముసలితనంతో చచ్చాడు అనే చెప్తారు తప్ప చచ్చాడు అని మాత్రం అనరు. చావు అనేది జరిగింది, ఒక రీజన్ దానికి అంతే. రైట్. ఎన్నేళ్ళ బిడ్డ నువ్వు చెప్పింది? జస్ట్ 8th స్టాండర్డ్ అనుకో. 8th స్టాండర్డ్ బిడ్డకి అసలు చస్తే ఏం జరుగుద్ది అనే ఆలోచన ఎందుకు వచ్చింది? తన జన్మ ఎలా ఉంటుంది, తిరిగి చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చనిపోయిందంటే షాక్. స్కూల్ స్టూడెంట్. ఆ పోస్ట్ పెట్టింది కూడా ఒక స్కూల్ ఓనర్, చైర్పర్సనే పెట్టారు తన ఫేస్బుక్ వాల్ పైన. అమ్మా ఇది ఒక విచిత్రాల ప్రపంచం తల్లి.
విచిత్రాల ప్రపంచం. నిజంగా. ఏ మనిషి ఎట్లా ఆలోచిస్తాడో తెలియదు, అండ్ ఏ క్షణానికి ఏం జరుగుద్దో తెలియదు కదా. కానీ అద్భుతమైన ప్రపంచంలో ఆనందంగా నువ్వు ఎట్లా ఉండగలవు అనే దాని మీద ఆలోచించు. అంతే. వినా దైన్యేన జీవనం అనాయాసేన మరణం. వినా దైన్యేన జీవితం. జీవనం. ఓకే. దైన్యంగా జీవించకూడదు, అనాయాసేన